నమస్తే వాళ్ళ నేను మీ 69 పాపనని. ఇంకా మా ఊళ్ళో మాకు మనవరాలు ఉంటుండే. ఇక మా మనవరాలు ఈ మధ్యన బాగా పాటలు పాడుతుంది, ఆ ఫోన్లలో ఇళ్ళలో పెడుతుంది. ఇక ఆడికి పోయి చూస్తాను. ఇక నన్ను ఫోన్లలో చూసిందాట, తాత తాత నేను టీవీలోకి వస్తా, నేను ఫోన్లోకి వస్తా, టీవీలోకి వస్తా ఫోన్లోకి వస్తా అని పడుతుంది. ఇక అందుకనే మేము ముంగడికి తీసుకొచ్చాం. మరి మా మనవరాలను కూడా మీకు పరిచయం చేస్తాం. ఇక మరి బాగున్నావా పిల్ల? బాగున్నా తాత, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఇక నువ్వు చాలా రోజులకాయ, నేను ఇక్కడ ఉంటుంటే నువ్వేమో ఊర్లో ఉంటుంటివి. అవు తాత. ఏం సంగతి అంత మంచిగానారా? అంత మంచిగా. కానీ తాత ఇంత ముందుకేమో నీ మీసాలు తెల్లగుండి ఇప్పుడు కలర్ వేసినావా ఏంది నల్లగున్నాయి? అంటే ఇక మరి నలుగురు తిరుగుతాం కదరా, నలుగురు తిరుగుతాం కాబట్టి జర తెల్ల గురించి అందరు తాత అంటారు. మరి నువ్వంటే నాకు ఏం కాదు, కానీ నలుగురు ఇంటికి మళ్ళీ నాకు నామూజి కాదు, అందుకనే కలర్ వేసిన. ఓకే తాత, మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే నల్లగున్నా మీసాలు. అవునా? అవును తాత. మరి అట్లా ఉండాలి, మళ్ళీ తాత ఇంటి ఎట్లా అనుకుంటున్నావు? అంతే తాత, తగ్గేదేలే. ఇక మరి వీడి దాకా నువ్వు వచ్చినావు, ఇలా వీడి దాకా వచ్చినావు, నా దగ్గరకు వచ్చినావు కాబట్టి ఇక మరి నా కోసం, మన అభిమానుల కోసం, మన ఛానల్ కోసం మంచి ఒక పాట వేసుకొని అన్ని మొదలు పెట్టుకున్నాం. ఓకే తాత, ఇప్పుడు నేను ప్రపంచానికి పరిచయం అయింది నింగి నేల కలయిక పాట. సో ఆ పాటతోనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నింగి నేల కలయిక, భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక, మొదలయ్యే మొలకల వేడుక, ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినరెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో, మట్టిని తాకిన చేతులకు మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి దండాలో, మట్టిని తాకిన చేతులకు మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి దండాలో. ఇక నీ పాడింటే మనవరాలు, ఇక మళ్ళీ నీ ఎమ్మటి పట్టుకొని వచ్చి వ్యవసాయం చేసుకోవాలనిపిస్తుంది. అంతేనా తాత? మరి ఏందనుకుంటాం, ఇక అప్పట్లో అయితే వ్యవసాయం చేస్తుంది. ఇక వ్యవసాయం చేసి మరి ఇక్కడికి వచ్చిన ఇక భూములు అమ్ముకొని అన్ని చేసుకొని ఈడి దాకా వచ్చి ఇక బతుకుతున్నాయి. ఇక ఇది ఇప్పుడు ఇక తాళ్ళు ఎక్కుంటాయి, ఇక కళ్ళు ఉడుచుకొని ఇక నా జీవనం కొనసాగిస్తున్నా. మరి ఐదాని పిల్ల నువ్వు కూడా వ్యవసాయం చేస్తున్నావు అట? అవును తాత. నువ్వు వ్యవసాయం చేస్తుండేంది, ఇంత మంచిగా చదువుకుంటావు, నువ్వు చదువుల రానివి. చదువుల రానైనా తాత మన పని మనం చేసుకోవడం తప్పులేదు తాత. మా నాన్నకు ఆసరా కావద్దా ఏంది? ఇక కావాలా, కానీ ఇక మొత్తం ట్రాక్టర్లు దున్నుతున్నావట, నాగన్లు వాడుతున్నావట, ఏం కథ? ట్రాక్టర్ దున్నుడేం తాత, పొలాల పిండి కూడా చల్లుతా. అదే మరి అందరు ఊళ్ళో చెప్పుకుంటూ వస్తారు. మన ఊళ్ళోకి వచ్చినాడు ఒకటే చెప్తున్నారు, ఇక బుజ్జి ఝాన్సీ అయితే మస్తు కష్టం చేస్తుంది, గొడ్డు కష్టం చేస్తుంది. అటు చదువు ఎప్పుడు చదువుతుందో తెలుస్తలేదు, పాటలు ఎప్పుడు పాడుతుందో తెలుస్తలేదు, మళ్ళీ పొలంలో పని ఎప్పుడు చేస్తుందో తెలుస్తలేదు అని ఒకటే చెప్పుకుంటూ వస్తారు ఊళ్ళో. అంతే తాత, ఊరోళ్ళంతా అదే ఆశ్చర్యపోతారు, ఈ పిల్ల చదువు ఎప్పుడు చదువుతుంది, వ్యవసాయం ఎప్పుడు చేస్తుంది. నాకు ఎమ్మటే పోయి బుజ్జికాడ ఇంత టాలెంట్ ఉందా ఏమి, మరి ఒకసారి తీసుకుపోయి చూపించాలి, మరి నలుగురికి పరిచయం చేయించాలని చెప్పేసి నేను బాగా ఆలోచించి ఇక నేను అందరిని మా మనవరాలు మొన్న ఇంటికి వచ్చినా నువ్వు లేవు. అవునా తాత? కాలేజీ పోయినా అనుకుంటా తాత. కాలేజీ పోయినా మరి నాకంటే మీ అమ్మ నాన్న గురించి నాకు అంత తెలుసు, కానీ మరి ఇలా తెలియదు కదా. అదే తాత, తప్పకుండా. మరి అమ్మ నాన్నల గురించి చెప్పు ఒకసారి. మమ్మీ ఇంట్లోనే ఉంటది తాత, ఇక నాన్న వ్యవసాయం చేస్తాడు, కేబుల్ ఆపరేటరు. ఇక మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం, తమ్ముడు. నానమ్మ రీసెంట్ గానే చనిపోయింది. ఈ నాన్నయ్య, మేము తాత అన్నాం మా డాడీ వాళ్ళ నాన్నని, ఇక నాన్నయ్య అంటాం వెనక నుంచి, ఇంకా అదే అలవాటు మాకు. ప్రస్తుతానికైతే ఫ్యామిలీ ఇదన్నా. మరి మా నాన్న పేరు కూడా చెప్పరా? మా నాన్న పేరు సైదులు, మా అమ్మ పేరు హేమలత, మా ఇద్దరు అక్కలు కళ్యాణి, కావేరి. పెద్దక్క పీజీ కంప్లీట్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్లకే ట్రై చేస్తుంది అక్క కూడా. మా చిన్నక్క నర్సింగ్ ఫైనల్ ఇయర్, మా తమ్ముడు డిగ్రీ సెకండ్ ఇయర్, నేను పీజీ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అటు చదువుకుంటా, ఇటు వ్యవసాయం చేసుకుంటా, ఇటు పాటలలో ఏదో అట్లా నడిపిస్తున్నా. ఇక మొత్తానికి అయితే బతుక జరగబడి నడుస్తున్నాం తాత. ఇంటికి పెద్ద కొడుకు అయిపోయినావు నువ్వు. ఇక అంతేగా తాత. ఇక తమ్ముడు అంటే చిన్నోడు, వానికి ఏం తెలుసు,
ఇక మేము మా ముందర మేము మంచిగా చేస్తే మా అక్క చేస్తుంది, మేము కూడా చేయాలని ఇక వానికి కూడా గిట్ట తెలివి ఉంటుందిగా. అవునవును. ఇక మమ్మల్ని చూసి వాడు కూడా నేర్చుకుంటాడు. మరి మరి ఇంట్లోకి ఎట్లా రావాలనిపించింది నీకు? మరి అన్ని ఫోన్లలో మొత్తం నువ్వు అవుపిస్తున్నావు. మరి ఇక ఇవన్నీ నాకు తెలియదు తాత. పాటలు పాడు ఒక్కటే నా బాధ్యత. మా తమ్ముడే అక్క ప్రతి ఒక్కరు ఫోన్లో వస్తురు, నీకు ఆడ ఇంత మంచి గొంతు ఉంది, నువ్వెందుకు అందరికి తెలియద్దు అని నీకు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తా, యూట్యూబ్ క్రియేట్ చేస్తా, నువ్వు పాటలు పాడి నాకు ఇక ఏం చేయాలో అది చేస్తా అన్నాడు. సరే తమ్ముడు చెప్తుండగా పాడి పెడదాం అన్నట్టు ఇక పాడి సెల్లో పాడి తమ్ముడికి ఇచ్చేది. ఇక తమ్ముడే పోస్ట్ చేసుడు అన్ని తమ్ముడే. ఇక నేను ఇప్పుడు సోషల్ మీడియా అన్ని తాత ఇప్పుడు నేను సోషల్ మీడియాకి పరిచయం అయినా అంటే ఇక నా తమ్ముడే అనమాట. అంటే తమ్ముని వల్లనే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నాం. అంతే తాత. ఇంకా మనం జన్మలో మర్చిపోము కూడా. మర్చిపోండి ఇంకెట్లా మర్చిపోతుంది తాత. ఇప్పుడు అక్క చెల్లెల గురించి ఒక పాట పాడుకున్నాం. ఓకే తాత. తమ్ముని గురించి కూడా పాడాలి, ఎందుకంటే మరి తమ్ముడే కదా మరి ముంగడి తీసుకుపోయింది. అవు తాత. మరి తమ్ముని గురించి ఒక పాట పాడుకోవాలి, అక్క చెల్లెల గురించి కూడా పాడుకోవాలి. ఓకే తాత. మరి మొదలై నా లక్ష్మణ బంధం లాగా నా తమ్ముడు కదిలినడే, ఈ బస్తీల భారం మోసే నా దేవుడు తమ్ముడులే. ఇది తాత తమ్ముడు కోసం. ఇక అక్క చెల్లెల కోసం తాత. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా. నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా. నువ్వు చెల్లెలైన తమ్ముడైన తేడా చూపదు, ఆడపిల్లవాని అమ్మ వోలే దిగులు చెందదు. ముందు నిన్ను చూసి మురిసిపోవు అక్క ఏనులే, తోడు వచ్చనాని ఊరువాడ చెప్పు వచ్చులే. ముందు నిన్ను చూసి మురిసిపోవు అక్క ఏనులే, తోడు వచ్చనాని ఊరువాడ చెప్పి వచ్చులే. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా. ఇక మరి అక్క గురించి కూడా మాసు చెప్పిన తల్లి. ఈ అక్కలంటే నీకు ఎంత ప్రేమ ఉండొచ్చు. ఇవాళ ఇట్లా ఉన్నావు అంటే ఇక మరి మీ తమ్ముడు కారణం కదా. అవును తాత. మరి మీ తమ్ముడిని మాత్రం నేను మాసు బేసిక్ గా పెంచుకుంటున్నారా. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక మరి తమ్ముడే మరి తీసుకుపోయి నిన్ను పాట పాడించి పెట్టించి అన్ని చేస్తున్నాడు. తండ్రిలాగా కూడా అతను ఉన్నాడు. ఇక తండ్రికి మించిన తండ్రి అంటే నిన్నే అనుకుంటున్నా పూజ. అవునా తాత.